గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లలు. మనం నిన్న కొన్ని అక్షరాలు నేర్చుకున్నాం కదా, ఇక్కడ ఉన్నాయి. మరి ఎవరైనా చెప్తారా అక్షరాలని? రా చూద్దాం. యశ్వంత్, మనం నిన్న నేర్చుకున్న అక్షరాలను ఒకసారి చదువు నాన్న. వెరీ గుడ్. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి యశ్వంత్కి. గంగా, నువ్వు రా నాన్న, చదువు నాన్న. వెరీ గుడ్ గంగా. క్లాప్స్ గంగాకి. చదువు హారిక. చూడు. వెరీ గుడ్ హారిక. క్లాప్స్ కొట్టండి హారికకి. చూడండి పిల్లలు, మనం ఈరోజు కొత్త అక్షరం నేర్చుకుంటాం. ఆ అక్షరం ఏంటి అంటే ఇదే. దీన్ని ఏమని పలుకుతారు అంటే గా. అలాగే ఈరోజు ఇంకొకటి కూడా నేర్చుకుంటాం, అదేంటంటే సున్నా. మరి గా పక్కన సున్నా పెడితే గమ్, గా పక్కన సున్నా పెడితే గమ్, గా పక్కన సున్నా పెడితే గా పక్కన సున్నా పెడితే గుర్తుపెట్టుకుంటారు కదా. ఓకే, మన పుస్తకంలో కొన్ని బొమ్మలు ఉన్నాయి నాన్న. ఈ బొమ్మని ఏమంటారు? చెప్పాలి గట్టిగా. ఏమంటారు దీన్ని? గంప. మరి గంప అనేది ఏ అక్షరంతో మొదలైంది అంటే గమ్. గా పక్క సున్నా పెడితే గమ్, గంప అనేది గమ్తో మొదలైంది. ఓకేనా? ఇక్కడికి రండి. ఈ బొమ్మ ఏంటి? గంట. మనకి గంట ఎక్కడ చూస్తాం నాన్న మనము? గుళ్ళో చూస్తాం. ఇంకా ఇంకా ఎక్కడ ఉంటుంది గంట? గుళ్ళో. అంటే ఏ గుళ్ళో అయినా ఉంటుంది. మన స్కూల్లో కూడా గంట కొడతాం కదా, కొడతామా లేదా గంట? గుళ్ళల్లో ఏ గుళ్ళో అయినా గంట ఉంటుంది. మన స్కూల్లో కూడా గంట ఉంటుంది. వెరీ గుడ్. ఓకేనా? మరి గంట అనే పదం కూడా ఏ అక్షరంతో మొదలవుతుంది నాన్న? గమ్, గమ్ ట, గంట. ఓకేనా? హారిక, ఈ బొమ్మ ఏంటి నాన్న? చెప్పాలా? ఏమంటారు అన్న ఇది? ఏమంటారు దీన్ని? గంగాలం. గంగాలం అనే పదం కూడా దేంతో మొదలైంది? గమ్తో మొదలైంది కదా. వెరీ గుడ్. మరి ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇక్కడ నేను కొన్ని లైన్స్ రాశానన్న. గది గడప దాటుకొని గంగ గంపను గైకొని గంటను గణగణ కొట్టింది, గజ్జె కట్టి గంతులేసింది. మరి ఈ 4 వాక్యాలలో గా అనే అక్షరం ఎక్కడెక్కడ ఉందో నాకు చూపించాలా. జాను, నువ్వు చూపిస్తావు నాన్న? జాను చూడు నాన్న, గా ఎక్కడుందో నాకు చూపించాలా. వెరీ గుడ్. గా. వెరీ గుడ్. ఇంకొక గా ఉంది అక్కడ కాదు నాన్న, అది వెరీ గుడ్. ఇంకా ఉంది, ఇంకొక గా ఉంది. వెరీ గుడ్ నాన్న. క్లాప్స్ కొట్టండి జానుకి. యష్మిత, నువ్వు చూడు నాన్న, గా ఎక్కడ ఉందో గుర్తుపెట్టు. వెరీ గుడ్. చూడు ఇంకా ఇంకొకటి ఉంది నాన్న. వెరీ గుడ్. ఓకేనా? క్లాప్స్ యస్మితాకి. ఓకే, మీరంతా గా గుర్తుపట్టినారు కదా. మరి గా పక్కన సున్నా పెడితే ఏమవుతుంది అమ్మా? ఏమవుతుంది? వెరీ గుడ్. ఇక్కడ ఒక కార్డు ఉంది నాన్న. దీంట్లో మీరు ఈ అక్షరం కూడా ఏం అక్షరం ఇది? గా. మన గా ఎలా రాయాలంటే ఈ చుక్కల వెంబడి ఇలా గాను రాసి చూపించాలి నాకు. చెప్తారా యష్మిత? రాయనన్న పైన. ఓకే, వెరీ గుడ్ యష్మిత. హారిక తీసుకోనన్నా, రాయనన్నా, పలుకుతారా? వెరీ గుడ్. గంగా తీసుకో తల్లి. గా. గా గా అనకూడదు, గా.
జాను రాయనన్నా పలుకుతారా వెరీ గుడ్ యశ్వంత్ రాయనన్నా వెరీ గుడ్ ఇక్కడ గాతో 2 బొమ్మలు ఉన్నాయి చూసినారా ఇదేం బొమ్మ నాన్న గడియారం ఏమంటారు దీన్ని ఇదేంటిది గరిటె మరి ఇవి కూడా ఏంతో స్టార్ట్ అయినాయి గా అనే అక్షరంతోనే మొదలైనాయి గడియారం కూడా గాతో స్టార్ట్ అయింది గరిటె కూడా గా అనే అక్షరంతో మొదలైంది వెరీ గుడ్ హలో చిల్డ్రన్ ఇక్కడ 1 నుంచి 10 వరకు కొన్ని రకాల వస్తువులు పెట్టినానన్న 1కి వచ్చేసి 1 బాక్స్ ఉంది 2కి 2 చాక్ పీసెస్ 3 ఫ్లవర్స్ 4 గ్లాసెస్ 5 బాటిల్స్ 6 leaves 7 stones 8 pencils 9 crayons 10 fruits ఓకేనా మీకు కార్డ్స్ కూడా ఇస్తాను 10 కార్డ్స్ ఇస్తాను మీరేం చేయాలా ఏ నెంబర్ వస్తే ఆ వస్తువుల దగ్గర పెట్టాలా పెడతారా ఎవరు పెడతారు నాన్న ఎవరు పెడతారు వెరీ గుడ్ యశ్వంత్ రానా యశ్వంత్ ఒక 3 పెట్టు తర్వాత వేరే వాళ్ళని పిలుస్తా ఫస్ట్ ఎంత ఉంది నెంబరు 10 మరి 10 ఏమున్నాయి వెరీ గుడ్ నెక్స్ట్ నెంబర్ ఎంత ఎంత 5 ఏమున్నాయి బాటిల్స్ వెరీ గుడ్ 9 ఏమున్నాయి నాన్న పెట్టు వెరీ గుడ్ స్టాప్ ఇంకొకరు పిలుస్తా ఎంత ఉంది గంగా 2 వస్తువులు ఏమున్నాయి చూడు నాన్న చాక్ పీసెస్ వెరీ గుడ్ నెక్స్ట్ ఎంత నెంబరు 3 ఏమున్నాయి చూడు 3 వస్తువులు ఏమున్నాయి చూడాలా ఏమున్నాయి నాన్న ఫ్లవర్స్ వెరీ గుడ్ ఎంత అది 4 ఏమున్నాయి చూడు 4 వస్తువులు ఎక్కడున్నాయి నాన్న 4 చూపించి ఏంటవి గ్లాసెస్ వెరీ గుడ్ నెక్స్ట్ హారిక ఎంత నాన్న నెంబరు 8 వస్తువులు ఏంటున్నాయి తల్లి వెరీ గుడ్ పెట్టు పెన్సిల్స్ దగ్గర పెట్టేసి నెక్స్ట్ ఏం నెంబరు 6 ఏమున్నాయి నాన్న చూడు 6 ఏంటున్నాయి వెరీ గుడ్ లీవ్స్ పెట్టేసాయి ఇంకేముంది 1 ఏముంది బాక్స్ ఇంకేమున్నాయమ్మా ఎంత నెంబరు 7 ఏమున్నాయి చెప్పు 7 ఏమున్నాయి స్టోన్స్ ఉన్నాయి వెరీ గుడ్ మా క్లాప్స్ కొట్టండి వీళ్ళకి ఓకే పిల్లలు చక్కగా నెంబర్స్ పెట్టేసినారు ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేయాలి అంటే స్మాల్ నుంచి బిగ్కు వీటిలో అన్నింటికంటే స్మాల్ వస్తువు ఫస్ట్ పెట్టాలా దాని తర్వాత బిగ్ది దాని తర్వాత ఇంకొంచెం బిగ్ అలా స్మాల్ నుంచి బిగ్ వరకు ఈ వస్తువులన్నీ అరేంజ్ చేయాలా చేస్తారా యశ్వంత్ ఫస్ట్ స్మాల్ అన్నింటికంటే స్మాల్ ఏది నాన్న 1 వస్తువు 1 కార్డు తీసుకొని పెట్టేసి అక్కడ వెరీ గుడ్ తర్వాత ఏమొస్తుంది నాన్న 2 వస్తువు 2 కార్డు వెరీ గుడ్ పెట్టేసి నెక్స్ట్ గంగా తర్వాత పెద్దది ఏంది నాన్న 1 2 తర్వాత పెద్దది ఏది 3 వెరీ గుడ్ 3 తీసుకో అక్కడ దాని పక్కన పెట్టాలి నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ ఏమొస్తుంది వెరీ గుడ్ 4 తీసుకో ఎక్కడుందో రా వచ్చి మళ్ళీ పెట్టు అక్కడ దాని పక్కనే పెట్టాలా నెక్స్ట్ హారిక 4 తర్వాత 4 కంటే పెద్దది నాన్న
ఏది నాన్న? 5. వెరీ గుడ్. తీసుకో. దాని వస్తువులు కూడా పెట్టాలా? పెట్టేసేయి. ఫాస్ట్. ఓకే. హారిక 5 తర్వాత 5 కంటే పెద్దది నాన్న? 6 ఏంటున్నాయి తల్లి? వెరీ గుడ్. తీసుకో స్వామి. అవి కూడా తీసుకురానా? అవి కూడా తీసుకో. ఓకే సార్, తీసుకో. అన్నీ తీసుకో. కార్డు తీసుకో. పెట్టేసి దాని పక్కన ఇక్కడ కొంచెం దూరంగా పెట్టు. చక్కగా పెట్టు. 6 బాగా పెట్టు. ఎట్ట 6 తిప్పునన్నా అట్లా. ఆకులు పెట్టేసి అక్కడ పెట్టేసి అన్నీ పెట్టేసి ఒకటేసారి అన్నీ పెట్టుమా. నెక్స్ట్ ఎవరు చెప్తారు? జాను. 6 తర్వాత ఏమొస్తుందన్నా? 6 తర్వాత ఏంటి? 7 ఏమున్నాయి? తీసుకో. ఉన్నీళ్ళు పెట్టినా. వెరీ గుడ్ జాను. మరి 7 తర్వాత ఏమొస్తుంది తల్లి? పెద్దది 7 అయిపోతానే. 8 ఏమున్నాయి? తీసుకో. వెరీ గుడ్. యష్మిత 8 అయిపోతానే ఏమొస్తుందన్నా? 8 అయిపోయిన తర్వాత 8కి ముందు కాదు. 8 అయిపోతానే ఏమొస్తుంది? 8 అయిపోయినాక నాన్న 9 ఏమున్నాయి? క్రేయాన్స్ కదా. తీసుకో. పెట్టు. వెరీ గుడ్. 9 తర్వాత ఏమొస్తుంది? ఏందది? ఏంది నాన్న అది? 9 తర్వాత 9 తర్వాత తల్లి ఏంది? ఏంది? ఏందది? తీసుకో. 10 తీసుకో. ఏమున్నాయి 10కు? ఏంటవి? తీసుకో. సగం సగం పెట్టిరాపో. కొన్ని తీసుకో పెట్టిరాపు. లాస్ట్లో పెట్టేసి పెట్టు. వెరీ గుడ్ పిల్లలు. చాలా చక్కగా చిన్న నుంచి పెద్దకు ఈ వస్తువులన్నీ చాలా బాగా పెట్టినారు. వెరీ గుడ్. క్లాప్స్. చూడండి పిల్లలు, మీరు 1 నుంచి 10 వరకు బాగా గ్రూపింగ్ చేసేసినారు. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే బోర్డు పైన 1 నుంచి 10 వరకు 10 నుంచి 1 వరకు నెంబర్స్ రాసిన. వీటిని మీరు రీడ్ చేయాలి, చదవాలి. ఎవరు చదువుతారు నాన్న? జాను స్టాండప్ చదువు. 1 2 3 4 5 6 7 8 అటుపక్క 9 8 7 6 5 4 3 2 1. జాను క్లాప్స్ కొట్టండి అన్న. సూపర్ సూపర్ జాను. హారిక అలకద్దు నాన్న. 3 4 5 6 7 8 9 10 9 2
గట్టిగా. వెరీ గుడ్ గంగా. ఏంటది? 3 2 1. వెరీ గుడ్. నెక్స్ట్ యశ్వంత్. చెప్పు నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. వెరీ గుడ్. బాగా చెప్పినారు. క్లాప్స్. పిల్లలు తెలుగు అయిపోయింది, మ్యాథ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటున్నామంటే ఈరోజు నాన్న MN అక్షరాలు దాని పదాలు నేర్చుకుందాం. ఓకేనా? ఇటు చూడండి ఒకసారి, ఈ బుక్లో చూడండి. ఇది ఏంటి నాన్న? ఈ బొమ్మ ఏంటి? ఏంటిది? ఏం గూడు? నెస్ట్ గూడు కాదు. నెస్ట్ అంటేనే గూడు. ఏం గూడు అది? ఈ గూడు ఏం గూడు? పిచ్చుక. పక్షి గూడు నాన్న. ఏం గూడు ఇది? పక్షి గూడు. ఈ పక్షి ఏం చేస్తుందంటే పుల్లలు, ఆకులు, గడ్డిపోచలు అన్నీ తెచ్చుకొని ఇలా గూడు కట్టుకుంటుంది. దాంట్లో ఏం పెట్టుకుంటుంది? వెరీ గుడ్. గుడ్లు పెట్టుకుంటుంది. ఆ గుడ్లు పిల్లలైన తర్వాత వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని ఏమంటారు అంటే నెస్ట్ అంటారు. ఏమంటారు? ఏమంటారు? NEST. నెస్ట్. నెస్ట్. నెస్ట్ అంటే గూడు. మరి ఈ బొమ్మ ఏం బొమ్మ చూడండి ఒకసారి బాగా. ఏంటది? ముక్కు. ముక్కుని ఇంగ్లీష్లో ఏమంటారంటే నోస్ అంటారు. ఏమంటారు? నోస్. ఏమంటారు? నోస్. ఎక్కడ ఉంటుంది నోస్? చూపించండి అందరూ. వెరీ గుడ్. మరి ఈ బొమ్మ ఎప్పుడైనా చూసినారా? ఏం బొమ్మ ఇది? ఏం బొమ్మ నాన్న? చూడండి బాగా చూడండి. ఏం బొమ్మ ఇది? గోరు. వెరీ గుడ్ జాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే నెయిల్ అంటారు. మనం నెయిల్ పాలిష్ అంటామే, గోర్లకు వేసుకుంటా నెయిల్ పాలిష్. ఈ గోరు అన్నమాట నెయిల్. ఏమంటారు? నెయిల్. ఇందాక చెప్పుకున్నాం ఏంటిది? వెరీ గుడ్ యశ్వంత్. నెస్ట్. మరి దీన్ని ఎప్పుడైనా చూసినారా మీరు? ఏంది నాన్న ఇది? దారం కాదు. చూడు బాగా. సూది. సూది దారం. మనం ఏదైనా చినిగిపోతే కుట్టుకుంటాం కదా. ఎప్పుడైనా మీరు కుట్టుకున్నారా ఏదైనా చినిగిపోయినవి? ఏం కుట్టినారు? ఏం కుట్టింది? లంగా కుట్టిందా సూది దారంతో? వెరీ గుడ్. ఇంకా కుట్టింది. వెరీ గుడ్. అట్లా మన బ్యాగులు కానీ ఏదైనా బట్టలు కానీ చినిగిపోతే ఈ సూది దారం తీసుకొని కుట్టుకుంటాం. నెయిల్. NAIL. నెయిల్. NEST. నెస్ట్. NEEDLE. నీడిల్. ఇక్కడ నెయిల్ అనే దాంట్లో ఫస్ట్ అక్షరం ఏముంది నాన్న? N. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం ఇది క్యాపిటల్ N, ఇది స్మాల్ n. నెయిల్ అనే దాంట్లో ఫస్ట్ అక్షరం N ఉంది. స్టార్టింగ్ లెటర్ N. నెస్ట్లో స్టార్టింగ్ లెటర్ ఏంటి? N. వెరీ గుడ్. నీడిల్లో స్టార్టింగ్ లెటర్ ఏంటి? N. వెరీ గుడ్. నోస్లో స్టార్టింగ్ లెటర్ ఏంటి? N. N. నోస్లో కూడా స్టార్టింగ్ లెటర్ N. ఓకే. నెక్స్ట్ ఇంకొక అక్షరం ఏంటంటే ఈ ఫ్రూట్ ఎప్పుడైనా చూసినారా? ఏం ఫ్రూట్ ఇది? మ్యాంగో. వెరీ గుడ్. ఎప్పుడు తింటారు మ్యాంగోస్ చెప్పండి? నీ చేసి తినిపించిందా? ఇప్పుడు తినట్లేదా? సమ్మర్లో మనకి ఎండాకాలం సెలవులు ఇస్తారు కదా, అప్పుడు చాలా మామిడి పళ్ళు దొరుకుతాయి మనకు కదా. ఇది మ్యాంగో. ఏంటిది? ఇది క్యాపిటల్ M, ఇది స్మాల్ m.
మరి ఇది ఏంటి నాన్న? చాప, మ్యాట్. ఏమంటారు దాన్ని? మ్యాట్ అంటే చాప. మన ఇళ్ళల్లో పరుచుకుని పడుకుంటాం కదా మనము, దాన్ని మ్యాట్ అంటారనమాట. ఇక్కడ చూడండి, మ్యాట్, MAT, మ్యాట్, మ్యాట్, MUG. ఏమంటారు దీన్ని? జగ్గు కాదు, మగ్. ఏమంటారు? మగ్. ఇదేంటి? ఇందాక చెప్పుకున్నాం, మ్యాంగో. మరి మ్యాట్ లో స్టార్టింగ్ లెటర్ ఏంటి మా? M. వెరీ గుడ్. మగ్ లో స్టార్టింగ్ లెటర్ ఏంటి? M. వెరీ గుడ్. మ్యాంగోలో స్టార్టింగ్ లెటర్ ఏంటి? M. వెరీ గుడ్ నాన్న. మరి ఇప్పుడు ఈ అక్షరం ఎలా రాస్తామో చూద్దామా? చూడండి పిల్లలు, ఇక్కడ చుక్కల వెంబడి నీట్గా రాయాలన్నమాట. ఓకేనా? ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా వెళ్ళాలి, మళ్ళీ కిందికి రావాలి, మళ్ళీ పైకి పోవాలి. ఇలా N అనేది రాస్తామన్నమాట. ఓకేనా? N. నెక్స్ట్ స్మాల్ n ఎలా రాస్తామంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా వంపిస్తే అది స్మాల్ n అవుతుంది. ఓకేనా? మరి ఎవరైనా రాస్తారా? రాయ్ గంగా. వెరీ గుడ్. నువ్వు స్మాల్ n రాయ్ హారిక. వెరీ గుడ్. స్మాల్ n. వెరీ గుడ్. ఇది క్యాపిటల్ M, ఇది స్మాల్ m. M కూడా ఎలా రాస్తారంటే ఇక్కడ నుంచి పైకి, మళ్ళీ కిందికి, మళ్ళీ పైకి, మళ్ళీ కిందికి చుక్కల వెంబడి నీట్గా రాయొచ్చు అనమాట. స్మాల్ m కూడా అంతే. ఇలా రాసేసి 1, 2 2 వంపులు ఇస్తే స్మాల్ m అవుతుంది. ఓకేనా? ఎవరు రాస్తారు? జాను రాస్తావా? రాయ్ జాను. వెరీ గుడ్. M. యశ్వంత్, స్మాల్ m రాయనా? వెరీ గుడ్. ఓకేనా? మరి స్లేట్లో రాస్తారా?